మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. అధిక జ్వరంతో పాటు గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కవితను దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్కి తరలించారు జైలు అధికారులు. హాస్పిటల్లో చికిత్స అనంతరం కవితను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ కవిత హెల్త్ అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజెంట్ ఈడీ సిబిఐ కేసుల్లో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కవితకు నిన్న అస్వస్థకు గురైనట్లుగా తీహార్ జైలు అధికారులు తెలిపారు. దానిలో భాగంగానే తీహార్ జైలు అధికారులు అక్కడి నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్కు కవితను తీసుకుని వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి కవితకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే జ్వరం ఉన్నట్లుగా గుర్తించి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అధికారులు అక్కడి నుంచి మళ్ళా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రి నుంచి మళ్ళీ తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే ప్రజెంట్ తను తీహార్ జైల్లో గత 115 రోజులుగా కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆందోళనకు గురై అంటే ఒత్తిడికి లోనవ్వడం వల్లే కవితకు బీపీ కూడా పెరిగినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే కవితకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కవిత వెదర్ చేంజ్ అవ్వడం, అనారోగ్య కారణాలకు కూడా అస్వస్థ కొన్ని కారణాలుగా కూడా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే తీవ్రమైన జ్వరం అలాగే ఒళ్ళు నొప్పులు, మరోవైపు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా రావడం వల్ల కవితను తీహార్ జైలు నుంచి తీహార్ జైలు అధికారులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యులతో ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ వైద్యులు ఇచ్చిన ట్రీట్మెంట్ అనంతరం అలాగే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు జ్వరానికి, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్కు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వైద్యుల నుంచి కొన్ని సూచనలు తీసుకుని జాగ్రత్తలు తీసుకుని అక్కడ నుంచి తీహార్ జైలు అధికారులు ఆసుపత్రి నుంచి తీహార్ జైలు అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ప్రజెంట్ అయితే కవిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని సూచనలు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు కవితకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే నేను సాయంత్రం 4 గంటల సమయంలో కవితను తీహార్ జైలు నుంచి తీహార్ జైలు అధికారులు ఇటు ఆసుపత్రికి తీసుకొచ్చారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి. అక్కడ ట్రీట్మెంట్ అనంతరం తిరిగి మళ్ళీ తీహార్ జైలుకు తరలించారు. ప్రజెంట్ అయితే కవిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సర్టాస్. థ్యాంక్ యూ.